నమస్తే ఫ్రెండ్స్ అందరికి. ఈ వీడియో చాలా కష్టపడి చేసిన, స్కిప్ చేయకుండా ఎండింగ్ దాకా చూడురి, మస్తు ఉంటది. ప్లీజ్ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి చూడండి, ఎందుకంటే మీరు కొట్టే లైక్ నాకు మరిన్ని వీడియోలు చేయడానికి నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఉంటుంది, దాన్ని గట్టి కొట్టురి. మంచిగా ఉన్నది జోకు. చూడు ఎట్లా వండి ఫోన్ చూస్తాండో. ఎందుకు రాకంతగా నన్ను అవుతావు? 24 గంటలు ఫోన్ చూసుకుంటూనే ఉంటావా ఇంట్లో నువ్వు? పోరన ఆశ చూసినావా ఎట్లుందో? ఇనత్తలేవా అరా చెవులు నీకు? ఏంటిదే అమ్మా, ఎందుకు పిలుస్తానవే నన్నుకే? పిలవద్దు బిడ్డ నిన్ను. 24 గంటలు ఫోన్ చూసుకుంటా 3 పూటలు తినుకుంటూ ఇట్లా వండాలి నువ్వు. పనద్దు పాటద్దు మనకు. అబ్బా ఇప్పుడు ఏమైందా అమ్మా? దుకాణంలోకి పోయి పాల ప్యాకెట్ తీసుకొస్తావా, అట్లనే ఫోన్ చూసుకుంటావా అంటావా? ఊకే ఫోన్ చూడకురా, కళ్ళు పోతాయి. నువ్వు చెప్పింది ఇప్పుడే కాదే, పైసలు తీసుకురాపో పోతా గాని. ఒకటి పాల ప్యాకెట్, 1/2 కిలో చక్కెర, 5 రూపాయల చాపత్త ప్యాకెట్ తీసుకొని రాపో తొందర. నీకు ఫోన్ చూసుడు బాగా ఎక్కువైతుంది బిడ్డ, తగ్గియాలి కానీ నువ్వు. 5 minutes later. ఇగో అమ్మ తీసుకొచ్చిన. మిగిలిన పైసలు ఎవ్విరా? ఇగో మిగిలిన పైసలు. వీటికే 50 రూపాయలైనా యారా? 10 రూపాయలు కొనుక్కున్నానే అమ్మ. నాకు తెలుసురా, నువ్వు వట్టికి ఎందుకు వస్తావు, లంచానికి కంచం వేసే రకానికి నువ్వు. అబ్బో తక్కువని ఎందుకైతావు నువ్వు? ఏ పనికి తోలినా నీకు పైసలే కావాలి నీకు. ఎన్నైనా చాలయ్యా కడుపుకు. సురేష్ చిన్ని అవ్వ ఇట్లా ఫోన్ పట్టినో లేదా వచ్చింది. ఏంటిదే అమ్మ మళ్ళా? గీ దుకాణంలోకి పోయిరారా, ఇంతంత 1/2 కిలో కందిపప్పును అట్లనే ఉల్లిగడ్డలు తీసుకురాపో. ఇంతకు ముందే పోయినా కాదే, ఎన్నిసార్లు పంపిస్తావే నేను పోను పో. ఏందిరా కాళ్ళు గుంజుతానా బిడ్డ? నువ్వేమన్నా నడిచినట్టు బండి మిన్నేనా పోయొచ్చుడు, పోయిరాపో. ఎన్నిసార్లు పంపిస్తావేమో నువ్వు దుకాణాలకు? ఫస్ట్ చెప్పవా మరి? ఏందిరా నువ్వు గట్లనే ఉండు బిడ్డ, ఫోన్ చూసుకుంటా గట్లనే ఉండు. మనకు ఫోనేనా తిండి పెట్టేది, నేను తెచ్చుకుంటది. అండుతేనేమో కుక్క తిన్నాడు తింటావు, పోయి రమ్మంటేనేమో పోయి రానంటానవా? ఆవు బిడ్డ నీ సంగతి మంచిగానే చెప్తా. నీ అవ్వయ్య తిట్టగాని తీయ, పైసలు ఇయ్య తీసుకొస్తా పోయి. ఏం అవసరం లేదు, నేను తెచ్చుకుంటా మాగా. ఎన్ని తిట్లు తిడుతుందో ఇక వచ్చినాక. ఓ అమ్మ ఇటు ఇయ్యే, నేను పోయి తీసుకొస్తా గాని. A few moments later. దుకాణంలోకి పోయేస్తానా? అమ్మో వచ్చినట్టున్నది. ఏం లేదు, ఇక మంట మీద ఫోన్ చూసిందనుకో ఇంకెక్కువ తిడుతుంది. అవ్వా కళ్ళన్నీ గుంజుకొస్తాయి. అమ్మో ఎండకు పానమంతా సులగబట్టే ఆడికిడికి నడిచేసరికి ఎండకు. మరెందుకే అమ్మ పోయినావు? నేను పోతా అన్నాక కూడా. ఓ బార్కవ్ నువ్వు మాట్లాడకిగా. ఏం లాభం ఇక, గాడిదెత్తే ఒకడు ఉన్నా కూడా ఇంట్లో నేనే పోయి తీసుకొచ్చుకున్నాడు అవుతుంది. అవ్వా నడమంతా నొయ్యబట్టే ఆడికిడికి నడిచేసరికి. A few moments later. అబ్బా మంచిగా ఉన్నది పప్పు. ఓ అమ్మ కొన్ని నీళ్ళు తీసుకురా బాటిల్లా. తీసుకొస్తా ఎందుకు తీసుకురా అని అన్ని తీసుకొచ్చి పెడితే నువ్వు తిను. మర్చిపోయినా కానీ తీసుకురాయే. ఇగో మర్చిపోతావు కానీ ఎందుకు మర్చిపోవు? తినుడు ఎందుకు మర్చిపోతావు బిడ్డ? మరి తినుడు ఎవరన్నా మర్చిపోతారా అని అమ్మ. నీకు చేసి పెడతా అంటే ఏడ తెలుస్తుందిరా, రేపు పిల్లం వచ్చినాక తెలుస్తుంది కానీ నీకు. అది చేసి పెడితే బాగా తిందువు తీయగా. అగో చూసినావా? ఓ బాడుకో గా తాగే నీళ్ళతో కడుగుతానవేంద్రా చెయ్యిని. అబ్బా ఇప్పుడు ఏమైంది అమ్మ? కొన్నేగానే కడుక్కునేది. మళ్ళీ అట్లనే చెప్తా అంటే గా బయట లేవారా నీళ్ళు, బయటకు పోయి కడుక్కోపో. గా ఫిల్టర్ నీళ్ళతో కడుగుతాడు. బుత్తాన్ని నీళ్ళకి ఇప్పుడు ఏమైంది అమ్మ? అయిపోతే నేనేగానే తీసుకొచ్చేది. ఏందిరా నువ్వు తీసుకొస్తాను ఇక తానం కూడా చేయిపోరా మరి వాటితోనే. ఏరిగి ముడ్డి కూడా కడుక్కోపో ఆ నీళ్ళతోనే. ఓ ఇంకా నేను తీసుకొత్తలేనా అంటానవా? ఇంకోసారి నువ్వు అట్లనే చేయి బిడ్డ నా ముంగట, నీ సంగతి చెప్తీయా. నీ అవ్వ ఇంకెప్పుడు కడగా తీయ, ఇక తిట్టకే జర దండం పెడతా. ఇక పోతాండు తిన్నడేమో, ఇక అది అరిగేదాకా తిరిగొస్తాడు వాడకుంటే. ఓ పిల్లగా ఏడుదాకా పోతాన్నావు? ఆంటీ ఒక రోడ్డు దాకా పోతాను ఆంటీ. ఎందుకు ఆంటీ? రోడ్డు మీదకే పోతానవా పిల్లగా? అయితే ఏం లేదు, జరకి చికెన్ తీసుకురారా, అది 1/2 కిలో అంతా. సరే ఆంటీ తీసుకొస్తా. అట్లనే ఇంతంత కొత్తిమీర మెంతి కూడా తీసుకురా. సరే ఆంటీ తీసుకొస్తా.
ఇంట్లో పని ఏమో చేయ సాత కాదు, బయట వాళ్ళు చెప్తే చిట్టుకు నురుకుతానా బిడ్డ రోడ్డుకు. నువ్వైతే రాపోయిగా, ఇవాళ నీ పని మంచిగానే చెప్తా గాని. అదో పోషక్క, ఏం కూర వండినవే? ఇంతంతా పప్పు చేసిన, నువ్వేం కూర వండినవు? ఏం కూర వండలేదే, నిన్న రాత్రిదే ఉండంగా తిన్నాం పొద్దుగాల. ఇప్పుడు ఏదన్నా వండాలి గాని. చూసిరా నుల్లా, చికెన్ తెప్పించుకుంటుంది, ఇంకేదన్నా కూర వండాలి అంటుంది. అన్ని బట్టవై మాటలే దీనికి. అయితే కానీ మీ బండి ఏదేలా వచ్చి కనబడతలేదు. మా బండి అపోషక్క, అయ్యో అందులో పెట్రోల్ అయిపోయిందంటే లోపల పెట్టినాం, బయట ఉండి ఏం చెప్తుందని. అబ్బో, దీనికి ఎంత ఉన్నదో చూడురుల్లా. దాని బండేమో లోపల పెట్టి మంది బండ్ల పొంటేమో పనులు చేయించుకుంటుంది. మరి గట్ల లోపల పెట్టుకుంటే ఎట్లనే వచ్చి దేనికైనా అవసరం రాదా? పెట్రోల్ కొట్టించుకుంటే అయిపోవు కదా బండ్లే. ఎందుకే పోషక్క, అందులో పెట్రోల్ కొడితే మా కొడుకు ఊరంతా తిరిగి అంతోడు చేసుకొని తీసుకొస్తాడు బండి. అందుకే ఎటన్నా పోయేటప్పుడు కొట్టించుకుంటామని అట్లా లోపల పెట్టినాం. అబ్బో, దీని తెలివి చూసిర్రా. దాని బండ్ల పెట్రోల్ కొట్టి తొడుతుందని మంది బండ్ల పొంటేమో, అంటే మంది బండ్ల ఈ పెట్రోల్ కాదు, మంది పైసలు కావా? సరే తీలచ్చిగా నేను పని చేసుకుంటాను, పోతానా. వాడైతే రాని ఇంటికి, వాని సంగతి ఇక మంచిగానే ఉంటుంది కానీ. అగ్గో వచ్చినా పిల్లగా, ఇగో ఆంటీ చికెన్. అగో కొత్తిమీర మెంతి తీసుకురమ్మన్నా కదా పిల్లగా, తీసుకొచ్చినావా? తీసుకొచ్చిన ఆంటీ, అందులోనే ఇంకొక కవర్ ఉంది, అందులోనే ఉంది. నువ్వైతే లోపలికి రా బిడ్డ, ఇక నీకు మంచిగానే ఉన్నది అలా ఆట. ఇగో ఆంటీ మిగిలిన పైసలు. అగో మిగిలిన పిల్లగా, సరిపోతాయో సరిపోవా అనుకున్నా. ఇటీ దేవరమంగిట నువ్వెంతారాకే ఎగబడి రాకే. ఎటువైనవురా నువ్వు ఇవరిదాకా? నేను ఎటువైనా రోడ్డు మీద పోయి వస్తానా. ఏం పని ఉన్నదని నువ్వు రోడ్డు మీద పోయి వస్తావు? అరే వాటిగానే పోయినే మా దోస్తుగాని దగ్గరికి. బట్టికి ఎట్లా పోతావురా నువ్వు? ఎవడ్రా నీ దోస్తుగాడు? ఇంట్లో పని చెప్తేనేమో చెయ్య సాత కాదు కానీ మంది పనులు చెప్తే మాత్రం చేయనీకి సాతనవుతుందా నీకు? ఎందుకురా, వాళ్ళే మంచిగా అంటారు రారా నిన్ను. అమ్మ నిజంగానే నేను రోడ్డుకు పోతా అంటే గల అచ్చవ కలిసి చికెన్ తెమ్మంటే తీసుకొచ్చి ఇచ్చిండే, గంతేనే. తీసుకొస్తావు? ఎందుకు తీసుకురావు? చికెన్ తెమ్మంటే చికెన్ తెస్తావు, మటన్ తెమ్మంటే మటన్ తెస్తావు. మంది చెప్తే అదే ఇంట్లో చెప్తే గా దుకాణంలో పోయిరామన్నా కూడా పోయిరాని సాత కాదు నీకు. ఇక చెప్తున్నావు ఇప్పుడు ఏమైంది తీరా అదే. అరే మళ్ళా ఏమైందంటాడు బాడుకో, సిగ్గుమానం ఉన్నదా గింతనన్నా నీకేమైనా? వాళ్ళు ఎన్నడన్నా మనం పని చెప్తే చేసి రారా, గా బండి ఇమంటే ఇంట్లో దాచిపెట్టుకొని పెట్రోల్ లేదన్నారు కాదురా, సిగ్గు లేదా రా నీకు? వాళ్ళు చెప్తే నీకు. దాని కొడుకు ఉన్నాడు కదా, నీ సోపదిగాడు కదా వాడు, దాని మాట ఎట్లింటాడు? వాళ్ళు అవ్వమాట వాడు. వాడినన్నా చూసి నీ సిగ్గు తెచ్చుకోరా నువ్వు. జర దండం పెడతా తిట్టకే, ఇంకోసారి బయట వాళ్ళు పని చెప్తే అస్సలు చేయనే. నీకు ఎట్లా కనబడుతున్నావు బిడ్డ? చిన్న పోరులెక్క కనబడతాను. నేను మంచిగా చెప్తా, నువ్వు వింటలేవు కానీ. రాని ఎలా రాని, మీ అయ్య రాని, మీ అయ్య వచ్చినాక నేను దాన్ని అప్పుదే చూడు నేను ఎవతున్నావు. చిని అవ్వ, అందుకే ఇంటోళ్ళు పని చెప్పినప్పుడు వినాలే ఖచ్చితంగా. లేకపోతే బయట వాళ్ళు చెప్పినప్పుడు విన్నామనుకో ఇక గిట్లనే పొట్టు పొట్టు తిడతారు. మరి మీ ఇంట్లో కూడా గిట్లనే జరిగితే కింద కామెంట్ చేయరు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మరి ఉంటా, టాటా, బాయ్ బాయ్, సీ యూ.